హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇక్కడ వచ్చేసి మా మమ్మీ వాళ్ళు డీమార్ట్ వెళ్ళి ఐస్ క్రీమ్ చేసే బాక్స్ అయితే తీసుకొచ్చారు. వచ్చేటప్పుడు అలాగే మ్యాంగో కూడా తీసుకొచ్చారు. మ్యాంగోస్ అయితే కడిగి దాన్ని నీట్గా కట్ చేసి మిక్స్లో వేసి గ్రైండర్ చేసి దానిలో షుగర్ అయితే వేసాం. మిల్క్ అయితే అవైలబుల్ లేదు, అప్పుడు షాప్స్ కూడా క్లోజ్ చేసి ఉన్నాయి, అందుకే డైరెక్ట్గా అయితే చేసాము. మీకు మిల్క్ అవైలబుల్ ఉంటే వేసుకోవచ్చు. ఇక్కడ దాన్ని అయితే వేసేసుకొని మేమైతే ఫ్రిడ్జ్లో పెట్టాము. మీరు కూడా ఎప్పుడైనా ఐస్ క్రీమ్ చేసుకుంటే కామెంట్ చేయండి. ఈ ఐస్ క్రీమ్ అయితే చాలా చాలా బాగుంది. కాకపోతే దీన్ని అయితే ఒక 24 hours రీఫ్రిజిరేటర్లోనే పెట్టాలి, ఎందుకంటే ఇది అంత ఈజీగానైతే కాదు, ఎందుకంటే ఇది ప్లాస్టిక్ది కదా. మేమైతే తక్కువ ఒక 6 hours 8 hours పెట్టాము. మేము చేసిన మిస్టేక్ అయితే అదే. మీరైతే ఈ మిస్టేక్ చేయొద్దు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఇప్పుడైతే మేము క్యాప్స్ పెట్టేస్తున్నాం, చూడండి ఫ్రెండ్స్. క్యాప్స్ పెట్టి రీఫ్రిజిరేటర్లో పెట్టాలి. చూడండి, ఒక దానిలో అయితే తక్కువ ఉంది, అందుకే తీసి ఇంకో దానిలో పెడుతున్నా. మీకు ఒకవేళ నచ్చితే దానిపైన డ్రై ఫ్రూట్స్ కూడా వేయచ్చు, చిన్న చిన్న కట్ చేసి. మేమైతే హడావిడిగా చేసేసినాం ఫ్రెండ్స్. మేమైతే ఫస్ట్ టైం చేసినాం కాబట్టి హడావిడిగా చేసినాం. బాయ్.